జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. భారతదేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో అత్యధికంగా అక్రమ సంబంధాల కేసులు రోజు రోజుకు మితిమీరిపోతా ఉన్నాయి. ప్రియుని కోసమో ప్రియురాలి కోసమో భర్తను లేదా భార్యను చంపుతున్నటువంటి దాఖలాలు కూడా కోకొల్లలుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎందుకు ఈ యొక్క పరిణామాలు వస్తూ ఉన్నాయంటే, ప్రేమకు పెళ్లి కంటే ముందే ప్రేమ చిగురించి వీళ్ళిద్దరూ సిన్సియర్గా ఉన్నటువంటి తరుణంలో తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఎవరినో ఒకరిని బలిగా బకరా చేయాలి, ఎవరో ఒక అమ్మాయిని బలిగా బకరా చేయాలి, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో సిచ్యువేషన్ వచ్చి విడిపోతాము, తర్వాత మళ్ళీ మేము నా ప్రియునితో కలిసి ఉంటాము అనే ఒక దాఖలాలు ఎక్కువనే కనిపిస్తూ ఉన్నాయి. ఈ యొక్క సిచ్యువేషన్లలో, ఈ యొక్క సందర్భాలలో ఒక సర్వే సంచలనం రేపుతా ఉన్నది. యాష్లే మాడిసన్ అనే ఒక డేటింగ్ యాప్, కెనడాకు సంబంధించినటువంటి డేటింగ్ యాప్ 2002లో రూపొందించబడింది. అదొక డేటింగ్ యాప్. తర్వాత ఈ తరుణంలోనే జూన్ 2025కు సంబంధించినటువంటి డేటింగ్ సంబంధించినటువంటి వాళ్ళ దాంట్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే లాగిన్ ఉండి వాళ్ళతో మెంబర్షిప్ ఉన్నారో వాళ్ళ సర్వే ఒకటి బయట పెట్టింది. ఎవరు ఎక్కువగా ఉన్నారు ఈ భారతదేశంలో అనే ఒక లిస్ట్లో అన్యూయంగా అస్సలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక ఊరు పేరు చెప్పింది యాష్లే మాడిసన్. ఆ ఊర్లో దాదాపు 1000కి పైగా గుళ్ళుంటాయి. ఆ యొక్క మొత్తం ఒక పుణ్యస్థలమైనటువంటి ఆ ఊర్లో ఎక్కువ శాతంగా దేశంలోనే వీళ్ళే అత్యధికంగా ఉన్నారు అంటూ, ఈ యొక్క ప్రాంతం నుండి మా యొక్క యాష్లే మాడిసన్కి ఎక్కువ మెంబర్స్ ఉన్నారంటూ, ఎక్కువ అక్రమ సంబంధాల కోసం చూస్తున్నారంటూ ఒక సర్వే సంచలనం రేపుతున్నటువంటి విషయం మీకు ఇంతకు ముందే చెప్పాను. అసలు ఏ ఊరు అంటే తమిళనాడుకు సంబంధించినటువంటి కాంచీపురం ఏదైతే ఉందో, కాంచీపురంలోని ఉన్నటువంటి నివాసితులే ఎక్కువగా యాష్లే మాడిసన్లో ఉన్నటువంటి ప్రకారం వాళ్ళే ఎక్కువ అక్రమ సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు అనేది యాష్లే మాడిసన్ క్లియర్ కట్గా ఒక సర్వే రిలీజ్ చేసింది. అయితే ప్రస్తుతం అక్రమ సంబంధాలు పేటరైపోతున్నటువంటి తరుణంలో దీంతో భర్తలతో పాటు భార్యలు కూడా ఎక్కువ శాతంగా భర్తలను చంపుడు ఈ మధ్య కాలంలో చూసినాం, భార్యలను చంపుడు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయినాయి. దీనికంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే కన్న తల్లే కడతేర్చినటువంటి ఘటనలు కూడా హైదరాబాద్, తెలంగాణలో ఎక్కువ శాతంగా చూసినాం. వివిధ రకాలైనటువంటి కారణాలతో పిల్లలను కూడా, నవమాసాలు మోసిపెట్టి పిల్లలను కూడా చంపినటువంటి దాఖలాలు చాలా చాలా దారుణమైనటువంటి వార్తలు విన్నాం. అయితే ఈ యొక్క తరుణంలో తల్లిదండ్రి మెప్పు కోసం, తల్లిదండ్రి మాట నిలబెట్టడం కోసం పెళ్లి కొడుకు కావచ్చు, పెళ్లి కూతురు కావచ్చు, పెళ్లి చేసుకోవడం, తర్వాత ఈ యొక్క పంచాయతీని పెద్ద పంచాయతీ చేసి విడాకులు తీసుకునే ప్రయత్నంలో అవి జరగకపోగా పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లలను అడ్డుగా ఉంచుకొని, మొగుడే లేకపోతే భార్య లేకపోతే మేము క్లియర్గా వీళ్ళతో ఉండొచ్చు అనే ఒక మైండ్ సెట్ తోటి వీళ్ళని చంపడం జరుగుతూ ఉన్నాయి. అయితే కాంచీపురంతో పాటు కొన్ని గ్రామాలు ఉన్నాయి, కొన్ని స్టేట్స్ ఉన్నాయి. అసలు కాంచీపురంలో ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా టెన్షన్ తోటి తస్మత్ జాగ్రత్తతో ఉండండి, భార్యలు కానీ భర్తలు కానీ. ఎందుకంటే ఈ యొక్క సంచలనం ఏ ఇంట్లో అయినా ఉంటుంది కదా. దేశంలోనే టాప్ కాంచీపురం అంటే ఎవరికైనా టెన్షన్, నా భార్య ఎవరితో మాట్లాడుతుందో భర్తకు ఉంటుంది, నా భర్త ఎవరితో మాట్లాడుతున్నారో అని భార్యకు ఉంటుంది. వీళ్ళిద్దరు ఇట్లా మా ఇంట్లోనే ఎవరైనా ఉండొచ్చు కదా కాంచీపురంలో, అంటే మా నుంచి ఇంకొకరిని కోరుకుంటున్నారనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే యాష్లే మాడిసన్ చెప్పింది. కాంచీపురం అనగానే ఉన్నోళ్ళందరికీ డౌటే కదా, ఇది ఏం జరుగుతున్నది, ఏం నిజంగానే ఉన్నదా అని. ఒక పుణ్యస్థలం కదా, ఇక్కడ ఏంది ఇది అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే అందరిలో రైజ్ అవుతుంది కదా. అయితే అక్రమ సంబంధానికి నేటి సమాజం విచ్చలవిడిగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నది. విచ్చలవిడిగా ఎంకరేజ్ చేస్తూ ప్రముఖ డేటింగ్ యాప్లు కొన్ని ఉన్నాయి. అయ్యో యూట్యూబ్ చూస్తుంటే అనిపిస్తుంది, మీరు రాత్రిపూట ఖాళీగా ఉన్నారా, ఫ్రెండ్ యాప్ వాడండి, స్ట్రేంజర్స్తో మాట్లాడండి, కలుపుగోలుతనంతో మేము ఒక మంచి స్నేహితులను చేసుకోండి అనే ఒక డేటింగ్ యాప్లు దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, పలు ప్లాట్ఫామ్స్. దాని ద్వారా ఇంట్లో ఖాళీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా దానికి అడిక్ట్ కావడం, దాన్ని పేమెంట్ చేసుకుంటూ డాలర్స్ రూపంలో పేమెంట్ చేసుకుంటూ 1 కాల్కి ఇంత అని పేమెంట్ చేసుకుంటూ జరుగుతూ ఉన్నది. అయితే తమిళనాడులోని కాంచీపురం టాప్లో ఉందని, ఇది ఒక ప్రసిద్ధమైన టెంపుల్ కూడా, ప్రసిద్ధమైన టెంపుల్ టౌన్. ఇక్కడ 1000 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి మార్క్ చేసుకోవాలి, 1000 దేవాలయాలు ఉన్నటువంటి చోట్లనే ఇటువంటి ఉంటే ప్రజలందరూ ఆందోళనకు గురవుతున్నటువంటి సందర్భం. అయితే ఈ కాంచీపురంతో పాటు చాలా భారతదేశానికి సంబంధించినటువంటి ఏరియాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఈ లిస్ట్లో సెంట్రల్ ఢిల్లీ,
రెండో స్థానంలో సెంట్రల్ ఢిల్లీ ఉన్నది, మూడో స్థానం గురుగ్రామ్ ఉన్నది, నాలుగో స్థానంలో గౌతమ బుద్ధ నగర్ ఉన్నది, ఐదో స్థానంలో సౌత్ వెస్ట్ ఢిల్లీ ఉన్నది, ఆరో స్థానంలో డెహ్రాడూన్ ఉన్నది, ఏడో స్థానంలో ఈస్ట్ ఢిల్లీ ఉన్నది, ఎనిమిదవ స్థానంలో పూణే ఉన్నది, తొమ్మిదవ స్థానంలో బెంగళూరు ఉన్నది, 10వ స్థానంలో సౌత్ ఢిల్లీ ఉన్నాయి. ఇక హైదరాబాద్ వచ్చేసి 17వ స్థానంలో ఉన్నది. ఇక రేపో మాపో అది ఏ ప్లేస్ కన్నా రావచ్చు. అంత మితిమీరినటువంటి అక్రమ సంబంధాలు రోజు రోజుకు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. 9th ప్లేస్లో బెంగళూరు ఉన్నది. సమాజం ఎటువైపు పోతా ఉన్నది, వచ్చే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏం చెప్తా ఉన్నాం? ఇలాంటి వార్తలు పిల్లలు ఫోన్లు చేతిలో పెట్టుకొని కూర్చున్నప్పుడు, ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మనం ఏం మెసేజ్ ఇవ్వబోతా ఉన్నాం? తల్లిదండ్రులు కానీ ఎక్కువ శాతంగా అక్రమ సంబంధాలని తల్లిదండ్రులే కదా, ఆ తల్లిదండ్రులు ఏం మెసేజ్ ఇవ్వబోతా ఉన్నారు పిల్లలకు? కనీసం తమకంటూ ఒక పిల్లలు ఉన్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు అడిగిన రోజు, వాళ్ళు క్వశ్చన్ చేసిన రోజు మేమేం ఆన్సర్ ఇవ్వాలా అనేది వాళ్ళకు తెలియాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు మీ సుఖ సంతోషాల కోసం, మీ 5 నిమిషాల పడకకు సుఖం కోసం అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎటువైపు తీసుకుపోతా ఉన్నాం ఈ జనరేషన్ని? మన ఫ్యూచర్ జనరేషన్కి ఏమి ఇవ్వబోతా ఉన్నాం, ఏం చెప్పదలుచుకున్నాం? క్లియర్గా నిన్నగాక మొన్న ఒక వీడియో, గోడలు దూకి పారిపోతున్నటువంటి వీడియో చూసినాం. ఆమె బర్త్డే రోజు బాయ్ ఫ్రెండ్ని కలవడానికి లాడ్జికి పోయింది. పిల్లల్ని తండ్రిని పిల్లలు అడిగారు, నానా ఏంది నానా అని. ఏంది నానా అంటే, నేను తీసుకుపోతుందా అని చెప్పి లాడ్జ్లో రెడ్ హ్యాండెడ్గా పిల్లలకు తన తల్లిని చూపించిండు. ఏదో లాంగ్ జంపులు షార్ట్ జంపులు చేసినట్టు అలవాటు ఉన్నట్టుగా ఆమె ఒక బిల్డింగ్ టు బిల్డింగ్ దుంకి పారిపోయింది. తమ పిల్లలకు ఆమె ఏం సమాధానం చెప్తుంది? అమ్మా నువ్వు ఎందుకు అతనితో ఉన్నావు అంటే, ఎందుకు అలా ఉన్నావు, ఏమీ లేకుండా బట్టలు లేకుండా ఎందుకు ఉన్నావు అమ్మా అని అడిగితే ఆ పిల్లలకు ఆ తల్లి ఏం సమాధానం చెప్తుంది? అది ఒక వారం కిందమాట. నిన్న ఈ వారంలోనే మరొక ఘటన జరిగింది. ఈ యొక్క బోనాల పండుగ సందర్భంగా తాను ఫ్రెండ్స్తో బయట ఉండి రాత్రి 11 గంటలకు వచ్చి ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి తాండూరులో జరిగింది. రాత్రి 11 గంటలకు వచ్చే సమయానికి ఫోన్ మాట్లాడుతూ భార్య రెడ్ హ్యాండెడ్గా భర్త కనిపించింది. ఎవరు అని మందలించడంతో అక్కడే ఉన్నటువంటి తన తండ్రి కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఎవరైతే భార్య వాళ్ళ తండ్రి వాళ్ళ మామ ఉన్నారో ఆయన కూడా అదే ఇంట్లో ఉంటారు. వాళ్ళ దంపతులకు 2 పిల్లలు. వాళ్ళ పిల్లలు కూడా తన తండ్రిని తన తాత తన అమ్మే చంపిందని క్లియర్గా పోలీస్ సిబ్బంది చెప్పారు. ఇది ఎట్లా బయటపడిందంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి తన అన్నలే ఉదయం వచ్చి లేవకపోతే ఏంది అనేది కంప్లైంట్ చేయంగా పోలీసులు వచ్చి పిల్లలను విచారిస్తే, నా తండ్రిని నా తల్లి నా తాతనే దిండుతో చంపేసిర్రు. ఏంది ఇష్యూ అంటే, జస్ట్ ఎవరితో మాట్లాడుతున్నావు ఈ మధ్యరాత్రి పూట అని అడిగినందుకు ఒక భర్త కోల్పోయాడు. తన పిల్లలకు తన తండ్రిని చంపినటువంటి తల్లి ఎప్పటికైనా శత్రువులా కనిపిస్తుందా, లేకపోతే ఎలా కనిపిస్తుందో చెప్పండి? మగవాళ్ళంతా పతితులని అంటలేను నేను, కానీ ఎక్కువ శాతంగా భార్యలే భర్తలను చంపడం రోజు రోజుకు మితిమీరిపోయినటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తండ్రిని చంపిరు, జైలుకి పోయిరు, ఓకే, కానీ ఈ పిల్లలు అనాథలు అయిపోయారు కదా. ఈ పిల్లల భవిష్యత్ ఏంది, ఈ పిల్లల జీవితం ఏంది? ఈ పిల్లలు చదువుకొని ప్రయోజకులు కావాల్సిన వాళ్ళు ఈరోజు ఏమైపోతారు? తన తల్లిని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడంటే లవర్లు బాయ్ ఫ్రెండ్లు బాగానే ఉంటుంది, తర్వాత ఏంది పరిస్థితి? తర్వాత ముసలితనంలో చూసుకోవాల్సింది బాయ్ ఫ్రెండ్ చూసుకోడు కదా. అక్రమ సంబంధాలకు చెక్ పెట్టండి దయచేసి. మీకు ఇష్టం లేకపోతే పెళ్లి కంటే ముందే చెప్పండి, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలను అనాథాలు చేస్తూ భర్తను చంపేసి భార్యను చంపేసి మీ 5 నిమిషాల పడక సుఖం కోసం జీవితాలను అగమ్యగోచరంగా మార్చకండి. ఇలాంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి, నలుగురితో కామెంట్ చేయించండి. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్ మీ ఉదయకిరణ్. థ్యాంక్ యూ.